మచ్. థ్యాంక్స్ దేవి గారు. అండ్ సందీప్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ లాట్ ఫర్ గ్రేసింగ్ యువర్ దిస్ ద ఒకేషన్ టునైట్. నేను సందీప్ గారి గురించి ఒక చిన్న మాట మాత్రం చెప్పాలి. ఓకే, సో అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు అసలు మొత్తం ఏంద్రా ఇది, ఎవరు ఈ సినిమా తీసిన, ఏంద్ర బాబు ఇలా తీస్తారనే షాక్ అయ్యాం కదా ఇండస్ట్రీ అంతా. ఇట్ వాస్ ఫ్యాబ్. దెన్ ఆఫ్టర్ దాట్ after that I have to share this. Okay, after that I saw a couple of interviews of సందీప్ గారు. సో ఆ ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఆయన చూస్తే అలా భయం వేస్తుంది. ఓకే, ఆయన మాట్లాడే విధం అసలు అసలు నాకు తెలిసి అర్జున్ రెడ్డి ఈయన అనుకుంటారు రియల్ లైఫ్లో. ఆ కథను పెట్టి మన తను పెట్టి సినిమా హీరోని పెట్టి సినిమా తీస్తారు కానీ లేదంటే ఈయన క్యారెక్టరే అనిపించింది నాకు. ఓకే, సో దెన్ హీ వెంట్ అండ్ మేడ్ ద సేమ్ ఫిల్మ్ అగైన్ ఇన్ హిందీ అండ్ ఫర్ దట్ ఇయర్ దట్ బికేమ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ హిందీ. ఐ వాజ్ లైక్ సో ప్రౌడ్. అమ్మో మనోళ్ళు ఒక వెళ్ళి హిందీలో తీస్తారు. దెన్ జనరలీ ఐ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ ఒక సాంగ్ కానీ మూవీ కానీ ఏదైనా లైక్ పర్ఫార్మెన్స్ ఏదైనా నచ్చితే వెదర్ ఐ నో ఆర్ డోంట్ నో ద పర్సన్ ఐ జస్ట్ ఫైండ్ అవుట్ ది నెంబర్ అండ్ either text them or call them and say. That's what my dad taught me. Like only when you're able to appreciate the art of another person you're a true artist, and that always stays in my head. సో నేను చాలా హుషారుగా ఈ నెంబర్ తీసుకున్నా. సందీప్ గారికి కాల్ చేద్దాం లేదా టెక్స్ట్ చేద్దాం తీసుకుని ఉండి ఆయన ఇంటర్వ్యూస్ గుర్తొచ్చినాయి. అమ్మ నేను ఫోన్ చేసినప్పుడు కంగ్రాట్స్ అంటే నాకు తెలియదా పెట్టవా ఫోన్ అని అంటారేమో అని నేనే అనుకున్నా. ఓకే అని ఎందుకు లేనితోనూ చేయలా. దాని తర్వాత ఆఫ్టర్ ఫ్యూ డేస్ వీ హ్యాపన్ టు మీట్ ఇన్ ద ఆఫ్టర్ పార్టీ ఆఫ్ సమ్ అవార్డ్స్ అబ్రాడ్. అప్పుడు నేను మామూలుగానే మ్యూజిక్ స్టార్ట్ అవ్వకముందే నేను డాన్స్ స్టార్ట్ చేస్తా. తర్వాత మ్యూజిక్ అంటే వరకు డాన్స్ చేస్తుంటా. అలాంటి టైంలో పక్క నుంచి ఒక మనిషి చూస్తున్నారు నన్ను. ఇలా చూస్తే ఆయన అంటే నాకు ఎలాంటి ఒక భావం ఏర్పడిందంటే అమ్మాయిని చూస్తే ఏదో కోపం పడతారేమో అని నాకే భయం వేసి అడిగి తిరిగి డ్యాన్స్ చేసుకుంటున్నా. ఆ టైప్లో కట్ చేస్తే టక్ 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 అని ఓ 4 క్లోజప్ కట్ చేసి దగ్గర ఉన్నారు. దేవి గారు మీరేంటి డ్రింక్ చేయరు స్మోక్ చేయరు అయినా మొత్తం నైట్ డే అంటే ఇలా డ్యాన్స్ చేస్తానే చాలా సరదాగా మారుతున్నారు. నేను అది చూస్తే తర్వాత మీ పాటలు గీట్లు అని చెప్పి హీ వాజ్ వెరీ వెరీ స్వీట్ టు మీ అండ్ ఐ వాజ్ ఓన్లీ లుకింగ్ అట్ హిమ్ అని. యూనో వాట్ ఐ సెడ్, సార్ ఐఎమ్ వెరీ సారీ సార్, ఐ హ్యావ్ టు అపాలజైజ్ టు యూ అన్న. ఆయనకి అర్థం కాల. ఎందుకంటే మీరు అసలు నేను మాట్లాడినా మీరు మాట్లాడరు, మీరు చాలా కోపమైన మనిషి, కోపిష్టి. ఇలాగైతే నేనే ఒక ఇమేజ్ ఫామ్ చేసుకున్నాను. నవ్ ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ జస్ట్ జడ్జింగ్ యూ లైక్ దాట్ అండ్ యువర్ టూ స్వీట్, అన్బిలీవబుల్లీ స్వీట్ అంటే ఆయన ఏమన్నారు తెలుసా, అదేంటండి నా ఫేస్ న్యూస్ అందరూ అలాగే అనుకుంటున్నారు అన్నారు.